విశ్వవిఖ్యాత నటు సార్వభౌమ ఎన్టీఆర్ 1974లో 6 చిత్రాల్లో నటించారు. వాటిల్లో మూడవ సినిమా మనుషుల్లో దేవుడు. ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ తాతమ్మ కల సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది 1974లోనే. మధుర గాయకుడు ఘంటసాల 1974లో ఫిబ్రవరి 11న కన్నుమూశారు. ఎన్టీఆర్ నటించిన హిందీ రీమేక్ చిత్రం నిప్పు లాంటి మనిషి 1974లోనే విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కొంతకాలం పాటు హిందీ చిత్రాలను తెలుగులోకి రీమేక్ చేసే ట్రెండ్ కొనసాగింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన 3 చిత్రాలు ప్రేమలు, పెళ్లిళ్ళు, బంగారు కలలు, దొరబాబు చిత్రాలు 1974లోనే రిలీజ్ అయ్యి విజయం సాధించాయి. హీరో కృష్ణ నటించి పద్మాలయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి పూర్తి స్థాయి కలర్ సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు 1974 మే 1న విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. నటభూషణ శోభన్ బాబు నటించిన ఖైదీ బాబా చిత్రం కూడా ఈ ఏడాది విడుదలయ్యి ఘన విజయం సాధించింది. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు నటించి నిర్మించిన చిత్రం కృష్ణవేణి ఘన విజయం సాధించింది. కళాభినేత్రి వాణిశ్రీ అద్భుత నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మనుషుల్లో దేవుడు చిత్రం విషయానికి వద్దాం. 1974 ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్ర నిర్మాణ విశేషాలు చూద్దాం. ఎన్టీఆర్కు సన్నిహితుడు అట్లూరి పుండరీకాక్షయ్య పార్ట్నర్స్ ఎవరూ లేకుండా శ్రీ భాస్కర్ చిత్ర పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తీసిన తొలి చిత్రం మనుషుల్లో దేవుడు. అంతకుముందు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన బివి ప్రసాద్కు ఎన్టీఆర్తో సినిమా చేయాలనే కోరిక ఉండేది. అందుకే పుండరీకాక్షయ్య నిర్మాణ సంస్థను ప్రారంభించగానే దర్శకుడుగా తనని పెట్టుకోమని ఒత్తిడి చేశారు. ఒకరోజు ఎన్టీఆర్ను ఆయన ఇంట్లో కలిసినప్పుడు బివి ప్రసాద్ విషయం చెప్పారు పుండరీకాక్షయ్య. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుండేవారు. టాలెంట్ను గుర్తించి ఎంకరేజ్ చేసే గొప్ప గుణం ఆయనలో ఉండేది. ప్రసాద్ దర్శకత్వం వహించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రాన్ని ఎన్టీఆర్ చూశారు. బ్రదర్ బాగానే తీశారు, ఈ సినిమాకు ఛాన్స్ ఇవ్వు అని ఎన్టీఆర్ చెప్పడంతో ప్రసాద్ను దర్శకుడిగా ఎన్నుకున్నారు పుండరీకాక్షయ్య. మనుషుల్లో దేవుడు చిత్రానికి గొల్లపూడి మారుతీరావు రచయిత. అప్పట్లో ఆయన ఆకాశవాణిలో పనిచేస్తూ సెలవుల్లో సినిమాలకు రాస్తుండేవారు. అయితే ప్రారంభంలో ఆయన ఎక్కువగా ఏఎన్ఆర్ చిత్రాలకు రాసేవారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్కు అక్కినేనికి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే వైరం ఉండేది. అక్కినేని నిర్మాతలు వేరు, పంపిణీదారులు వేరు, అలాగే రచయితలు కూడా వేరు. అందుకే మొదట గొల్లపూడిని పెట్టుకోవడానికి ఎన్టీఆర్ సందేహించినా చివరకు సరేనన్నారు. పుండరీకాక్షయ్య తమ్ముడు బలరాంకు గుంతకల్లులో పంపిణీ సంస్థ ఉండేది. అక్కడకు వెళ్ళి వారం రోజులు కూర్చొని 2 కథలు తయారు చేశారు. ఒకటి పూర్తిగా కుటుంబ కథ, మరొకటి క్రైమ్ కథ. ఎన్టీఆర్ కుటుంబ కథను ఎన్నుకున్నారు. మనుషుల్లో దేవుడు చిత్రకథ చర్చల సమయంలోనే అక్కినేని రైతు కుటుంబం చిత్రానికి పనిచేస్తుండేవారు గొల్లపూడి. మనుషుల్లో దేవుడు కథ వింటానని ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఒకరోజు వెళ్ళారు గొల్లపూడి. ఉదయం 3 గంటలకు లేచి అన్ని కార్యక్రమాలు ముగించుకొని పెద్ద పట్టు పంచెతో ఆఫీస్ గదిలో సిద్ధంగా ఉండేవారు ఎన్టీఆర్. ఆ సమయంలో ఆయనతో తాను మాటలు పంచుకునే వ్యక్తి ఒక్కరే బసవతారకమ్మ. గొల్లపూడి రాగానే ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు. గదిలో అగరబత్తీల వాసన. తొలిసారిగా ఎన్టీఆర్ని ఆఫీసులో కలవడం వల్ల గదంతా పరిశీలనగా చూశారు గొల్లపూడి. గోడకి తల్లిదండ్రుల ఫోటో, ఎంజీఆర్తో కలిసి దిగిన నిలువెత్తు ఫోటో, గది నిండా షీల్డ్లు, టేబుల్ మీద స్క్రిప్టుల ఫైళ్ళు. ఇవి చెప్పండి బ్రదర్ అన్నారు ఎన్టీఆర్ గంభీరంగా. గొల్లపూడి వివరంగా చెప్పారు. బాగుంది, ట్రీట్మెంట్ చక్కగా చేశారు, కాకపోతే క్లైమాక్స్ డల్గా ఉంది. నేను నటిస్తున్నప్పుడు ఫైట్స్ లేకపోతే బాగోదు, మారు వేషాలు కూడా ఆలోచించండి అన్నారు ఎన్టీఆర్. వీళ్ళు మాట్లాడుకుంటుండగానే 5 గంటలకు వంటవారు వచ్చారు. ఏం చేయాలో క్లుప్తంగా చెప్పారు ఎన్టీఆర్. వంటవాడు వెళ్ళిపోయాక కథా చర్చలు కొనసాగాయి. 6 గంటలకు మేకప్ మ్యాన్ పీతాంబరం రావడంతో ఎన్టీఆర్ లేచి నిలబడి ఓకే బ్రదర్, మీరు ఆ మార్పులు చేయండి అని చెప్పి మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఎన్టీఆర్. గొల్లపూడి తయారు చేసిన 2 కథలన్నీ మొదట తన తమ్ముడు త్రివిక్రమరావుకి చెప్పమన్నారు ఎన్టీఆర్. ఆ సమయంలో త్రివిక్రమరావు విజయవాడలో కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ కట్టించే పనిలో ఉన్నారు. అందుకే విజయవాడ వెళ్ళి ఆయనకు ఆ 2 కథలు చెప్పారు గొల్లపూడి. కుటుంబ కథ ఆయనకి నచ్చింది. ఆ కథనే ఎన్టీఆర్ కూడా చెప్పారు గొల్లపూడి. ఆయనకు కూడా నచ్చడంతో ప్రాజెక్టు ముందుకు కదిలింది.
ఆ సమయంలో ఎన్టీఆర్ చిత్రాలకు విజయ పిక్చర్స్ వారు పంపిణీదారులుగా ఉండేవారు. కానీ ఏదో సమస్య తలెత్తడంతో మనుషులు దేవుడు చిత్రం వారు పంపిణీ చేయలేకపోయారు. ఎవరిని అడగాలా అని పుండరీకాక్ష ఆలోచిస్తుంటే, అన్నపూర్ణ వారిని అడుగుదాం, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి కలువు అని చెప్పారు ఎన్టీఆర్. అన్నపూర్ణ సంస్థ అంటే అక్కినేనిది. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ సోదరుడు కృష్ణప్రసాద్ ఆ సంస్థకు మేనేజింగ్ పార్ట్నర్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎడమొహం పెడమొహంగా ఉంటున్న రోజులవి. అయినా సరే ఎన్టీఆర్ ఫోన్ చేయగానే వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. చిత్రానికి పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు. మనుషుల్లో దేవుడు చిత్రంలో వరూధిని ప్రవరాఖ్యం డ్యాన్స్ బ్యాలే సినిమాకే హైలైట్గా నిలిచింది. ఈ బ్యాలే పెట్టాలనే కోరిక నిర్మాత పుండరీకాక్షయ్యది. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే ఎక్కువగా తయారయ్యేవి. ఈ బ్యాలెని మాత్రం కలర్లో తీయాలని పుండరీకాక్షయ్య ఆలోచన. ఎన్టీఆర్తో చెప్పగానే పాటలు వస్తుంటే జనం థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, 15 నిమిషాల బ్యాలెని వారు ఓపికగా చూస్తారంటావా అని అడిగారు ఎన్టీఆర్. ఈ 15 నిమిషాలు పాటలే ఉండవని, మధ్య మధ్యలో మాటలు కూడా ఉంటాయని చెప్పి ఆయన్ని ఒప్పించారు. త్రివిక్రమరావు కూడా దీనికి సమ్మతించారు. నారాయణ రెడ్డితో పాట రాయించారు. సంగీత దర్శకుడు టీవీ రాజుతో కూర్చొని చర్చలు జరిపి పాటలు ఫైనలైజ్ చేశారు. మొదట 2 పాటలు రికార్డు చేశారు. తరువాత వరూధిని ప్రవరాఖ్యం బ్యాలేని టీవీ రాజు స్వరపరిచారు. కానీ దాన్ని రికార్డు చేసేంతలోపే టీవీ రాజు హఠాత్తుగా కన్నుమూశారు. అప్పుడు సాలూరి హనుమంతరావు సంగీత సారథ్యంలో బ్యాలేను మిగిలిన పాటల్ని రికార్డు చేశారు. వాహిని స్టూడియోలో సెట్ వేసి వరూధిని ప్రవరాఖ్యం బ్యాలేను చిత్రీకరిస్తున్నారు. ఆ పక్క ఫ్లోర్లో అక్కినేని నటిస్తున్న ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ సెట్లో ఉన్నారని తెలిసి ఒకరోజు అక్కినేని హఠాత్తుగా సెట్కు వచ్చారు. ఆ సంగతి ముందుగా ఎవరికీ తెలియకపోవడంతో ఆయన చూడగానే అందరూ షాక్ అయ్యారు. ఎన్టీఆర్ చాలా ఆనందంగా రండి బ్రదర్ అంటూ ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత వారిద్దరూ మళ్ళీ ఆ రోజే కలుసుకున్నారు. కాసేపు సెట్లోనే ఉండి షూటింగ్ చూసి వెళ్ళిపోయారు అక్కినేని. ఆ మర్నాడు ప్రేమలో పెళ్ళిళ్ళు సెట్కు వెళ్ళారు ఎన్టీఆర్. మనుషుల్లో దేవుడు చిత్రంలో బి సరోజాదేవి, వాణిశ్రీ హీరోయిన్లుగా నటించారు. కృష్ణరాజు, గుమ్మడి, రేలంగి, ధూళిపాళ రాజబాబు, సాక్షి రంగారావు, విజయలలిత, అంజలీదేవి, పిఆర్ వరలక్ష్మి తదితరులు నటించారు. ఈ సినిమాలో ఒక పాటలో విజయలలిత రాధగా నటిస్తే, బాలకృష్ణుడిగా ఎన్టీఆర్ 3వ కుమార్తె భువనేశ్వరి నటించడం విశేషం. అలాగే ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను నందమూరి త్రివిక్రమరావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి పోషించడం విశేషం. 1974 ఏప్రిల్ 5న విడుదలైన మనుషుల్లో దేవుడు చిత్రం విజయవంతమై 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.